అందరివి అప్లికేషన్స్ ఎక్కువ రిజెక్ట్ అవుతున్నాయని చెప్పి అంటున్నారు. అది ఆ సమస్య ఎప్పటి నుంచో ఉంది. అట్లాంటి క్రమంలో ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన జీవో అంటే ఏం జరుగుతుంది, అంటే దాంట్లో ఏదైనా సమస్య పరిష్కారం ఉందా? ఇది చాలా కీలకం శరత్ గారు. రైతాంగాన్ని కూడా బాగా తెలవాలి. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానము, దరఖాస్తు పెట్టుకునే అవకాశం వచ్చిన ప్రతిసారి 2 కారణాల వల్ల లబ్ధి పొందలేకపోతున్నారు రైతులు. ఒక కారణం ఏంటంటే ఈ గడువు ఉన్న విషయం వాళ్ళకి తెలీదు. ప్రచారం పెద్దగా జరగకపోవటం వల్ల వాళ్ళకి అవగాహన లేక దరఖాస్తు పెట్టుకోవటం, అది ఒక ఎత్తు అయితే, రెండవది ఏమవుతుందంటే దరఖాస్తు పెట్టుకున్న తర్వాత కూడా చాలా కారణాలతోటి రెవెన్యూ యంత్రాంగం వాళ్ళ దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు. వాళ్ళకి అడంగల్లో సాగుదారు కాలంలో పేరు రాలేదనో, లేకపోతే లోకల్ ఎంక్వైరీలు ఎవరు చెప్పలేదనో, రకరకాల కారణాలతోటి రిజెక్ట్ చేస్తున్నారు. ఈ జీవోలో ప్రభుత్వం స్పష్టంగా ఏం చేయాలో చెప్పింది, ఏం చేయకూడదు కూడా చెప్పింది. ఏం చేయాలి అంటే, మీరు ఎవరైతే కొన్నారని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటారో, దరఖాస్తు పెట్టుకున్న నాటి నుంచి 90 రోజుల్లోగా దరఖాస్తుని పరిష్కరించాలి. అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తూనో రిజెక్ట్ చేస్తూనో రాతపూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలి. అంటే కాలయాపన జరగకుండా ఉంటుంది. ఒక నిర్ణయం చెప్పారు. రెండోది ఏమన్నారంటే, ఆయన ఆ భూమి అనుభవంలో ఉన్నారు అని నిరూపించుకోవడానికి సాక్ష్యాలు ఏముండొచ్చో చెప్పారు. అలా ఏదో ఒకటి ఉన్నా చాలు. ఏమన్నారు, అడంగల్లో సాగుదారు కాలంలో పేరు ఉంటే అది సాక్ష్యంగా పరిగణించవచ్చు. అది లేకపోతే ఏం చేయాలో కూడా చెప్పారు. లేకపోతే మార్కెట్లో పోయి అమ్ముకున్నప్పుడు వచ్చిన రసీదు కానీ, లేకపోతే మనం రైతు భరోసా లాంటి డబ్బులు వచ్చినప్పుడు కానీ, లేదంటే ఈ అగ్రికల్చర్ మన ల్యాండ్ డెవలప్మెంట్లో ఈజీఎస్ ప్రోగ్రాంలు ఎప్పుడన్నా చేసినవి కానీ, పాల వడ్డీ రుణాలు తీసుకున్నాయి కానీ, వీటిని కూడా సాక్ష్యాలుగా పరిగణించవచ్చు అని చెప్పి జీవోలో పేర్కొన్నారు. మరి ఇవి కూడా లేకపోతే, అడంగల్లో సాగుదారు కాలంలో పేరు లేదు, నేను చెప్పిన వాటిల్లో ల్యాండ్ డెవలప్మెంట్దో రుణాలు తీసుకున్నదో లేకపోతే మార్కెట్లో అమ్ముకున్న సాక్ష్యాలు కూడా లేవు. అప్పుడేం చేయాలి అంటే, చుట్టుపక్కల రైతులు, ఆ భూమికి చుట్టుపక్కల రైతుల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, గ్రామస్తుల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి అని చెప్పి చెప్పారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా చేయొచ్చు అని చెప్పి ఇంకో జాగ్రత్త కూడా చెప్పారు. దాంట్లో ఏమన్నారంటే, ఒకవేళ కనుక నోటీస్ ఇస్తే చుట్టుపక్కల రైతులు రాలేదనో, విలేజ్ స్టేట్మెంట్ ఇవ్వడం ముందుకు రాలేదనో రిజెక్ట్ చేయొద్దు. ఒకసారి కాకపోతే రెండోసారి అవకాశం ఇచ్చి స్థానికంగా విచారణ చేసి, విచారణ ఆధారంగా అక్కడ అనుభవంలో ఉన్న మాట వాస్తవమయ్యి, కొన్న మాట వాస్తవం అయితే పట్టా చేయాలని చెప్పారు. కానీ ఒక మినహాయింపు ఏమి ఇచ్చారంటే, అమ్మిన వ్యక్తి కానీ ఇంకెవరికన్నా ఆ భూమి మీద హక్కులు ఉన్నాయని తగిన సాక్ష్యాధారాలతోటి కనుక అభ్యంతరం పెడితే అప్పుడు మాత్రమే దాన్ని తిరస్కరించాలి. ఎందుకు తిరస్కరించాలో వివరాలు రాయాలి తప్ప, వచ్చి నేను అమ్మిన ఆయన వస్తాడు, లేదా అమ్మిన వాళ్ళ కుటుంబం వచ్చి వాళ్ళకేదో మళ్ళీ ఆశించో ఇంకేదో మేము అమ్మలేదు అని ఉత్తగా నోటి మాట చెప్తే సరిపోదు. ఆ హక్కులు అమ్మలేదు అంటాన్ని కూడా వాళ్ళ ఆధారాలు చూపించినప్పుడు మాత్రమే తిరస్కరించాలి తప్ప, నేను అమ్మలేదన్నంత మాత్రాన తిరస్కరించకూడదు అని చెప్పి వివరాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న జియోలో ఈ నియమాలు కనుక పాటిస్తే అంత ఆషామాషిగా సాదా బైనామా దరఖాస్తుని తిరస్కరించడానికి వీలు పడదు. అంటే రైతులకు ఏదైనా అంటే అప్లికేషన్ సంబంధించి పర్టికులర్ టైం ఏదైనా పెట్టిందా, లేకపోతే ఎంతకాలంలో మనం? శరత్ గారు, ఇంతకుముందు నేను అన్నట్టుగా డెడ్ లైన్ ఏమో 2027 డిసెంబర్ 31 వరకు ఉంది. అంటే ఇంకొక 2 ఏళ్ల పాటు కాలం ఉంది, 2 ఏళ్ళకి పైగా ఉంది. ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలంటే ఫారం 10 అని ఉంటుంది చట్ట ప్రకారం, ROR యాక్ట్ రూల్స్ ప్రకారము. ఫామ్ 10 క్లెయిమ్ అంటాం దాన్ని. అదే నమూనా ఉంటుంది. ఈ సేవా కేంద్రానికి పోయి అప్లై చేసుకోవచ్చు, లేదా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంకు కూడా పోయి బేసిక్ ఫీజు కడితే ఆ ఫామ్ 10లో అప్లై చేయాలి. ఈ ఫామ్ 10తో పాటు మీరు కొన్న కాగితం ఉండాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరి ఏంటంటే, నోటి మాట మీద కొన్నదాన్ని క్రమబద్ధీకరణ చేయడానికి వీలు పడదు. దస్తావేజ్ ఉండాలి. అది మీరు తెల్ల కాగితం మీద రాసుకున్నా, స్టాంప్ కాగితం మీద రాసుకున్నా, ఇంకెక్కడ రాసుకున్నా కాగితము ఈ ఫామ్ 10ను కలిపి ఈ సేవా కేంద్రం ద్వారా కానీ, గ్రామ సచివాలయం ద్వారా కానీ, వార్డు సచివాలయం దగ్గర దరఖాస్తు పెడితే అది తహసీల్దారులకు వెళ్తాయి. దరఖాస్తు పెట్టుకున్న నాటి నుంచి 90 రోజుల్లోగా తహసీల్దారు నోటీసులు ఇచ్చి, అమ్మినాయనికి నోటీసులు ఇవ్వాలి, ఈయన దరఖాస్తు చేసుకున్నానికి నోటీసులు ఇవ్వాలి, రికార్డులో ఇంకెవరి పేరన్నా ఉంటే కూడా నోటీసులు ఇచ్చి, విచారణ చేసి ఆ సాక్ష్యాధారాలు పరిశీలించి ఒక నిర్ధారణకు వస్తూ ఆర్డర్ పాస్ చేయాలి. ఆర్డర్ పాస్ చేసిన తర్వాత 1Bలో ఎక్కిస్తారు, పాస్బుక్ జారీ చేస్తారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, చిన్న సన్నకారు రైతు కనుక అయ్యి ఉన్నట్లయితే ఫీజు కూడా ఏమీ కట్టాల్సిన పని లేదు. ఫీ కూడా మినహాయింపించారు.